క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మారనాథ. దేవుని చిత్తమును బట్టి మోషే సుఖోపవాస ధ్యానములలో 29వ దినములోనికి ప్రవేశించుటకు దేవుడు సహాయం చేసి ఉన్నారు. దేవదేవునికే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. ఆమెన్. 29 అధ్యాయంలో 46 వచనములు మనం చూస్తూ ఉన్నాం. ఈ 46వ వచనములలో 3 ప్రధానమైనటువంటి విషయములు మనకు కనబడుచు ఉన్నవి. యాజకులను ప్రతిష్ఠించుట ఒక మాట, నిత్యము యాజకులు అర్పణ చేసేటటువంటి అర్పణలు రెండవ మాట, అందును బట్టి దేవుడు వారికిచ్చే వాగ్దానములు మూడవ మాట. ఈ 3 విషయములు 29 అధ్యాయంలో మనకు కనబడుచు ఉన్నవి. క్లుప్తంగా ఈ ధ్యానమును మనము చేయుదాము. ఇశ్రాయేలీయుల ప్రయాణంలో దేవుడు మందిరమును నిర్మాణము చేయమని దేవుడు తెలియచేశారు. ఆ మందిర నిర్మాణము గావించిన మీదట మందిరంలో పరిచర్య చేయడానికి యాజకులు అవసరమై ఉంటూ ఉన్నారు. కాబట్టి వారికి ఏమేమి వస్త్రములు ధరింపచేయవలెనో 28వ అధ్యాయంలో వాటిని ప్రభువే తెలియచేశారు. తరువాత 29 అధ్యాయంలో వారిని ఏ విధముగా ప్రతిష్ఠించవలసిన వారై ఉన్నారో ఆ సంగతిని తెలియచేయచ్చు ఉన్నారు. ముందు ఒక ప్రశ్న మనము ఆలోచించి దాని జవాబు తెలుసుకొని తరువాత ఈ వివరణలోనికి మనం వద్దాం. వాస్తవానికి దేవుడి యొక్క ఆలోచన ఏమిటంటే, తన ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా యాజక రూపమైన రాజ్యముగా లేదా రాజులైన యాజక సమూహముగా ఉండవలనని కోరుచు ఉన్నాడు. తను వెంబడించేటటువంటి జనాంగమంతా కూడా యాజక రూపమైన రాజ్యముగా లేదా రాజులైనటువంటి యాజక సమూహముగా ఉండవలనని ఆయన ఆశించుచు ఉన్నాడు. ఆ విధంగా ఇశ్రాయేలు జనాంగమంతా దేవునితో సత్సంబంధము కలిగి ఉండవలనని దేవుడు ఆశించారు. కానీ ప్రజలు పాపములు చేయుటను బట్టి దేవుని సమీపించడానికి ఈ పాపములు ఆటంకములుగా ఉన్నవి. మీకును నాకును మీ పాపములు అడ్డముగా ఉన్నవి అని 59 యెషయా గ్రంథములో వ్రాయబడినట్టుగా, ప్రియులారా, ప్రజల పాపములు దేవుని సమీపించుటకు వీలు లేనివిగా ఉండినట్లు మనము చూచుచున్నాము. పాపములో జీవించే మానవుడు పరిశుద్ధుడైన దేవుని సమీపించుట సాధ్యము కాదు. అందువలన దేవుడు ఈ యొక్క యాజక వ్యవస్థను ఏర్పాటు చేసి వారు ప్రత్యేకంగా పవిత్రంగా జీవించాలని ఉద్దేశించిన వాడై ఉన్నాడు. ఈ యాజక వంశమును లేవియ గోత్రము నుండి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ వారిని పవిత్రమైనటువంటి పరిచర్యకు మోషే ద్వారా ఏర్పరచి, మోషే ద్వారా ప్రతిష్ఠించి వారిని ప్రత్యేకపరచుచు ఉన్నారు. వారి పరిచర్య ద్వారాను, వారు అర్పించే బలుల ద్వారాను ప్రజల పాపమును పరిహారములు చెల్లించుటకు యాజకులను మధ్యవర్తులుగా, ప్రజలకును దేవునికిని మధ్యవర్తులుగా ఈ యాజకులను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ యాజకులైనటువంటి వారు బలులు అర్పించడం మాత్రమే కాకుండా సమాజమునకు చక్కని బోధలు అందించడం, ఈ బోధల ద్వారా యేసుక్రీస్తు యొక్క మొదటి రాక కొరకు ఆనాటి సమాజం అంతటినీ కూడా యాజకులు, ప్రవక్తలు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు చెప్పినట్లుగానే సమయం సమీపించినప్పుడు యేసుక్రీస్తు వచ్చి తన్ను తాను పరిపూర్ణ బలియాగముగా చేసుకొని తన శరీరమును సిలువలో అర్పించి దేవునికి ఇష్టమైనటువంటి యాగము, యజ్ఞము జరిగించి మానవులకు పాప విముక్తిని దయచేస్తున్నారు. ఆ తెర చినిగినది, అడ్డము తొలగినది,
ప్రియమైన వాళ్ళని ఇప్పుడు అందరూ యాజక సమూహముగా ప్రస్తుత కాలమందు మార్చబడిన వారై ఉన్నారు, రూపాంతరము చెందిన వారై ఉన్నారు. ఇది చరిత్ర. అయితే పాత నిబంధన కాలంలో యాజకులు దేవుని సన్నిధిలో ప్రజల పక్షముగా ప్రవేశించేవారు. యేసుక్రీస్తునకు పూర్వం, యేసుక్రీస్తు తరువాత ప్రస్తుత తరం ఇప్పుడు యాజక సమూహముగా, రాజులైన యాజక సమూహముగా ప్రస్తుత సమాజము మార్చబడి ఉన్నది. ఒకప్పటి పరిస్థితి ఏమిటి అంటే యాజకులు దేవుని సన్నిధిలో ప్రజల పక్షంగా ప్రవేశించేవారు. కాబట్టి ఈ యాజకులను ఏ విధంగా ప్రతిష్ట చేయాలి అనే మాట 29 అధ్యాయం 1-9 వచనములలో మనము చూడగలుగుతున్నాము. చూడండి, అక్కడ వ్రాయబడిన మాట 29 అధ్యాయంలో, వారు నాకు యాజకులగున్నట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా, ఒక కోడె దూడను, కలంకము లేని 2 పొట్టేళ్లను, పొంగని రొట్టెను, పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను, పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనుము. గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను, ఆ కోడెను, ఆ 2 పొట్టేళ్లను తీసుకుని రావలను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని, ఏఫోదు నిలువుటంగిని, ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పూసి అతనిని అభిషేకింపవలెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. యాజక ప్రతిష్ట, యాజకులను అభిషేకించేటటువంటి ఈ కార్యమును గూర్చి మనము చూడగలుగుతూ ఉన్నాం. మొదటి 9 వచనములను మనం చూసినప్పుడు కనబడుతూ ఉన్నది. 4వ వచనంలో మనం చూస్తే ఈ యాజకుడుగా ఉండేటటువంటి అహరోనును అతని కుమారులను ముందు స్నానము చేయించాలి, బహిరంగ శుద్ధి. వారు పవిత్రపరచబడాలి, పరిశుద్ధమైన పరిచర్యకు వారు పరిశుద్ధపరచబడాలి. వారి జీవితములు ఇతరుల జీవితము కన్నా ప్రత్యేకంగా పవిత్రంగా ఉండాలని దేవుడు ఆశించుచున్నాడు. కాబట్టి ఆ కార్యం కొరకు వారిని సిద్ధపరచడానికి ముందు ఏమిటి అంటే స్నానము, బహిరంగ శుద్ధి. శరీరమునకు అంటిన మలినమంతటి నుండి శుద్ధి చేసుకునుట బహిరంగ శుద్ధి. తరువాత 5, 6, 7 వచనాల్లో మనం చూస్తే స్నానము చేయించిన తరువాత సిద్ధపరచిన ప్రతిష్ఠిత వస్త్రములు తొడిగించుట, నార చొక్కాయి, నార లాగు, ఏఫోదు నిలువటంగి, ఆ ఏఫోదుకు కట్టేటటువంటి నడికట్టు దట్టి, అలాగే మరి పైన వేసుకునేటటువంటి ఏఫోదు, ఆ దానికి రొమ్మున ఆనుకునేటువంటి న్యాయ విధాన పథకము, అలాగే తల మీద పాగా, ఆ పాగా మీద పరిశుద్ధమైనటువంటి కిరీటము, వీటన్నిటినీ పెట్టి, అంటే ప్రధాన యాజకునికి ధరించే వస్తువులు మరి అహరోనుకు పెట్టి, యాజకులకు వేసేటటువంటి వస్త్రములు ఆ యొక్క మరి అహరోను కుమారులకు ధరింపచేసి 8వ వచనంలో వారికి 7వ వచనంలో అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. దేవునికి స్తుతి కలుగును గాక. 8వ వచనం, అలాగే అతని పిల్లలను కూడా అభిషేకము చేయవలెను. ప్రియులారా గమనించాలి, బహిరంగ శుద్ధి స్నానము, తరువాత వస్త్రములు తొడిగించడము, ఆ తరువాత వారికి అభిషేకం చేయడము. ఇది బహిరంగ శుద్ధి అయితే అంతరంగములో ఉన్న పాపం పోవడానికి బలి అర్పణలు తెలియచేస్తూ ఉన్నారు. 10వ వచనం నుండి 37వ వచనం వరకు ఈ బలి అర్పణలు మనకు కనబడుచు ఉన్నవి. ఒక కోడె దూడను తీసుకొనాలి, కలంకము లేని 2 పొట్టేళ్లను తీసుకోవాలి, పొంగని రొట్టెలను మనం తీసుకోవాలి. మనం చదువుకున్నాం ఈ పొంగని రొట్టెలు, భక్ష్యములు, అలాగే ఆ యొక్క నూనెతో కలిపినటువంటి పలసనైనటువంటి అప్పడములు, వీటన్నిటినీ తీసుకొని దేవునికి బలిగా అర్పణ చేయవలసి ఉన్నది.
3 విధములైన బలులను గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. 1 పాప పరిహారార్థ బలి, 2 దహన బలి, 3 సమాధాన బలి. పులిసిని పిండి లేని ఆ యొక్క అప్పడములు, ఆ యొక్క భక్ష్యములను తీసుకొని ఆ యొక్క కోడె దూడతో అర్పణ చేయడం, ఇది దహన బలిగా మనము చూడగలుగుతూ ఉన్నాము, గ్రహించాలి. క్షమించండి, పాప పరిహారార్థ బలిగా మనము చూచుచున్నాము, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక రెండవది మనం చూస్తే దహన బలి. చర్మం మాత్రం తీసి సంపూర్ణంగా బలి పశువును దేవునికి దహించున్నట్లు చేసేటటువంటి ఈ బలిని ఏమన్నారు అంటే దహన బలి అని మనం చూస్తున్నాం. ఇక సమాధాన బలి ఏమిటంటే ఆ ఆరాధకులు ఆ బలిని రక్తమును చిందించిన తరువాత ఆ బలి పశువును విందు చేసుకొని భుజించడం, దీన్ని ఏమన్నారంటే సమాధాన బలి. 3 విధములైన బలులు ఈ అభిషేక సమయమందు, ప్రతిష్ఠిత సమయమందు అహరోనును అతని యొక్క కుమారులకు అభిషేకం చేసేటప్పుడు ఇలాగున బలులు అర్పణ చేయవలసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బహిరంగ శుద్ధి స్నానము చేయించుట పాపము నుంచి విడుదల. ధర్మశాస్త్రమును బట్టి ఏ వ్యక్తి అయినా ఏ వస్తువు అయినా శుద్ధి చేయబడాలి అంటే రక్తం చిందించబడాలి కనుక ఇక్కడ 2 పొట్టేళ్ళు 1 కోడె దూడను బలిగా అర్పణ చేసే విధానాన్ని మనము చూడగలుగుతున్నాం. 19వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే ఆ పొట్టేలు తల మీద అహరోను అతని కుమారులు చేతులుంచవలెను. రెండవదిగా ఆ పొట్టేలును వధించి దాని రక్తంలో కొంచెం తీసి కుడి చెవి కొన మీద, కుడి చేతి బొటన వ్రేలి మీద, కుడి కాలు బటన వ్రేలి మీద ఆ బలిపీఠము చుట్టూ ఆ యొక్క రక్తమును ప్రోక్షింపవలెను అనేటటువంటి మాటలు మనం అక్కడ చూచుచూ ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. అంతేకాకుండా బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ రక్తములో కొంత తీసుకొని, అభిషేక తైలములో కూడా కొంత తీసుకొని, కొంచెం అహరోను మీదను అతని వస్త్రముల మీదను, అతనితో ఉన్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అవి ఆ పరిశుద్ధ మగును అనేటటువంటి మాట, ఆ వస్త్రములు ప్రతిష్ఠితములగుననే మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆత్మీయంగా కొంత ఇక్కడ మనము ధ్యానం చేయడానికి సిద్ధపడదాము. ఏమిటి ఆత్మీయమైనటువంటి భావన అని మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళ కుడి చెవి కొన మీద అనగా ఆ యొక్క చెవులు దేవుని సేవకునిగా లేక యాజకునిగా అభిషేకింపబడుచు ఉండినటువంటి ఈ దేవుని కుమారునికి, దేవుని బిడ్డకు వాక్యము వినడానికి, దేవుని యొక్క వాక్యమును వినడానికి అంతకు పూర్వము ఏమేమి విన్నాడో ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వినడానికి ఈ చెవులు సిద్ధపరచబడవలసి ఉన్నది. ఒక సమూయేలు వలె నీ దాసుడు ఆలకించుచున్నాడు, దయచేసి సెలవిమ్మని చెప్పగలిగినటువంటి చెవులు. కాబట్టి చెవికి శుద్ధి, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క చిత్తమును వినడానికి ఆ చెవులు శుద్ధి చేయబడాలి. ఇక నుంచి దేవుని మాటలే వినడానికి ఆ చెవి ప్రతిష్ఠింపబడాలి. అందుచేతనే రక్తము చేత ప్రోక్షింపబడుతూ ఉన్నది ఆ కుడి చెవి. తరువాత కుడి చేతి బొటన వ్రేలు అంటే దేవుని పని పవిత్రంగా చేయడానికి ఈ చేతులతో దేవుని యొక్క పనిని పవిత్రంగా చేయడానికి ఆ యొక్క చేతులకు ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి, రక్తముతో ప్రోక్షించడం. కుడి కాలు బొటన వ్రేలు దేవుని పనిలో జాగ్రత్తగా నడవడానికి, దేవుని కొరకు దేవుని పని కొరకు నడవడానికి ఆ యొక్క కాళ్ళను ప్రతిష్ఠించుట. దైవజనులు దేవదాసయ్య గారు సంపూర్ణ సమర్పణ కీర్తన వ్రాస్తూ, తనువు నాదిదిగో గైకొనుమి అంటూ, ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పని చేయడానికి చేతులివిగో, అనయంబు నీ విషయమై పరిగెత్తడానికి నా పాదములివిగో, నా స్వరం ఇదిగో, నా పెదవులివిగో నిన్ను గూర్చి బోధించడానికి, నా వెండి ఇదిగో, నా పసిడి ఇదిగో, నా ఇష్టం ఇదిగో,
నా ప్రేమ ఇదుగు, నా సర్వమిదుగు, నా సమస్తమిదుగు. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రాతిష్ఠింపుమే. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. కాబట్టి ఈ యొక్క దేవుని బిడ్డలు ఈ చనువంతటిని దేవుని కొరకు అర్పణ చేయాలి. అందుకనే కుడి చెవి కొన మీద, అలాగే కుడి కాలి బొటన వ్రేలి మీద, కుడి చేతి బొటన వ్రేలి మీద ఈ యొక్క రక్తమును ప్రోక్షించుట, బలిపీఠము చుట్టూ రక్తమును ప్రోక్షించుట. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. అలాగే అభిషేక తైలములో కొంత భాగము అహరోను వస్త్రముల మీద, అతని పిల్లల వస్త్రముల మీద ప్రోక్షించవలను. ఎందుకంటే ఆ వస్త్రములు శుద్ధి చేయబడాలి, అవి ప్రతిష్ఠితపరచబడాలి. కాబట్టి దేవుడు ఆ యొక్క ఏర్పాటును వారికి తెలియచేయచ్చు ఉన్నాడు. బహిరంగ శుద్ధి స్నానము ద్వారానైతే అంతరంగ శుద్ధి, లోపల ఉన్నటువంటి పాపము నుండి విడుదల, పాపము నుండి పవిత్రత, పరిశుద్ధత ఈ యొక్క బలి అర్పణ ద్వారా జరగవలనని దేవుడు ఉద్దేశించుచు ఈ సంగతిని వారికి ఏర్పాటు చేసినట్టుగా మనము చూడగలుగుచు ఉన్నాము, గ్రహించాలి. ప్రియమైన వాళ్ళు, ఇలాగూ ఎన్ని రోజులు జరగాలి ఈ కార్యం అంటే 7 దినములు. 7 దినములు. 35వ వచనం నుంచి మనం చూస్తే ఈ మాటలు 29 అధ్యాయం 39 వచనం నుండి మనం చూస్తే మరి ఆ యొక్క మాటలు మనకు కనబడుచు ఉన్నవి. ప్రియమైనటువంటి వాళ్ళరా గ్రహించండి, గమనించండి. ఆ 35వ వచనం నుండి చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన వాటి నుండి బట్టి అహరోనుకు అతని కుమారులకు చేయవలను. 7 దినములు వారిని ప్రతిష్ఠితపరచవలెను. 7 దినములు వారిని ప్రతిష్టపరచవలెను. ప్రియమైన గమనించండి మాటలు. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినము ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటం వలన దానికి పాప పరిహారార్థ బలి నర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానిని అభిషేకము చేయవలను. 7 దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలను. ఆ బలిపీఠం పరిశుద్ధముగా, అతి పరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగిలినది అంతయు ప్రతిష్ఠిత మగును. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. కాబట్టి ఈ బలులను, ఒక కోడెను, కలంకం లేని 2 పొట్టేళ్లను పొంగని రొట్టెలతో అర్పణ చేయవలసి ఉన్నది అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈలాగు 7 దినముల పాటు ఈ ప్రతిష్ఠిత కార్యక్రమము జరిగించబడాలనేటటువంటి మాట అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక రెండో విషయం ఏమిటంటే నిత్యము అర్పించబడేటటువంటి బలులు. 38వ వచనం నుండి మనం చూస్తే నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతిదినము ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలను. దంచి తీసిన 30 నూనెతో కలిపిన 10వ వంతు పిండిని పానీయార్పణముగా 30 ద్రాక్షరసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలను. సాయంకాలం మందు 2వ గొర్రె పిల్లను అర్పింపవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందుల అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపవలెను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. నిత్యము అర్పించేటటువంటి బలులు, నిత్యము అర్పించేటటువంటి బలులు. ఇప్పుడు 7 దినాలు ప్రతిష్ఠత కొరకు బలులు అర్పిస్తారు. సరి, ప్రతిరోజు నిత్యము ఏడాది 2 గొర్రె పిల్లలు, ఉదయం 1 సాయంకాలం 1 చొప్పున ప్రతిదినము అర్పింపవలెను. దంచి తీసిన నూనెతో కానీ ద్రాక్షరసంతో కానీ దానిని అర్పింపవలెను. గమనించాలి, ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నిత్యముగా అర్పించు దహన బలి. ప్రియమైన వాళ్ళరా గమనించాలి, ఇక్కడ ఒక ఆత్మీయమైన భావమును చెప్పుకొని మనం ముందుకు వెళదాం.
పాత నిబంధన కాలంలో మరి మనం చెప్పుకున్నట్టుగా ఎవరున్నారు అంటే ఈ యొక్క మరి యాజకులు ఉన్నారు. క్రొత్త నిబంధన కాలంలో యాజకులు లేరు. ఈరోజు మనం అందరము కూడా ఏమై ఉన్నాము అంటే యాజకులమై ఉన్నాము. మనం అందరమే ఇప్పుడు యాజకులమై ఉన్నాము అని మనం చెప్పుకుంటున్నాం. మరి నూతన నిబంధన యాజకులమైనటువంటి మనము ఇప్పుడు అర్పించవలసినటువంటి బలి ఏమిటి? ఏమర్పించాలి? ప్రియమైన వాళ్ళరా గమనించాలి. ఈ రోజుల్లో దేవుడు మన నుండి కోరుతున్నటువంటి బలి ఏమిటంటే మన రోమాపత్రికలో పౌలు గారు చెప్పినట్టుగా సజీవ యాగముగా మనమే దేవునికి సమర్పణ చేసుకోనాల్సిన వారమై ఉన్నాం. సజీవ యాగముగా మనమే దేవునికి మరి అర్పణ చేసుకొనవలసిన వారమై ఉన్నాము. ఈనాటి యాజక రూపముగు ఈ రాధ్యముగా ఉండేటటువంటి మనము రాజులైన యాజక సమూహముగా చీకటిలో నుండి వెలుగులోనికి, పాపములో నుండి వెలుగులోనికి, మరి మహిమలోనికి వచ్చిన వారు అర్పించవలసిన బలులు ఏమిటంటే మనమే సజీవ యాగముగా దేవునికి అర్పణ చేసుకొనవలసిన వారమై ఉన్నాము. ఈనాటి నూతన నిబంధన యాజకుడు చేయవలసినటువంటి ఓ గొప్ప కార్యం. ఆ తరువాత నిత్యము అర్పించవలసిన బలులు, అనుదినము అర్పించవలసిన బలులు. ఈనాటి యాజకుడు అనుదినము అర్పించవలసిన బలులు ఏమిటంటే ఉదయము ఒకటి, సాయంకాలం ఒకటి ఆ యొక్క మరి బలిపీఠము దగ్గర బలి అర్పించవలసినట్టుగానే నిత్యము యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొద్ద మీ తరతరములకు ఆ నిత్యముగా అర్పించు దహన బలి. నిత్యముగా 42వ వచనంలో ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. దహన బలి. ప్రియమైన వాళ్ళరా గమనించండి. అక్కడ మనం చూస్తే నీతో మాట్లాడుకు నేను అక్కడకు వచ్చి మిమ్మను కలసి కొందును. దహన బలి, నిత్యము అర్పించవలసినటువంటి దహన బలి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా గ్రహించండి, ఈరోజు మనం అర్పించవలసినటువంటి ఈ బలి ఏమిటి అంటే ఉదయము లేవంగానే, మంచము దిగగానే మొదట ప్రార్థన, మరలా రాత్రి పరునడానికి మంచం ఎక్కక ముందు ప్రార్థన, ఉదయ ప్రార్థన, సాయంకాల ప్రార్థన. ఇశ్రాయేలీయులు అనుదినము నిత్యము ఎలాగున బలులు అర్పణ చేసేవారు. నేటి యాజకులైన వారు దేవునికి యాజక రూపముగా చేయబడినటువంటి ఈ బిడ్డలు చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థన చేయవలసిన వారై ఉంటూ ఉన్నారు. రెవరెండ్ డాక్టర్ ఏబి మాసిలామణి గారు ఓ చక్కని కీర్తన రాస్తూ ఈ సందర్భాన్ని అక్కడ ఆయన ఉదహరిస్తూ ఉన్నారు. ప్రార్థన కాలము బహుప్రియమాయెను, బహుప్రియమాయెను, సార్థకమాయెను దేవుని వాక్యము, దేవుని వాక్యము. ప్రార్థనలే బలిపీఠములాయెను, ప్రార్థనలే బలిపీఠములాయెను, జయమని పాడెదను, నా విజయమే పాడెదను. జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ హే జయ హే జయ హే జయ హే. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా గమనించండి. కాబట్టి నిత్యము ఈ యాజక సమూహముగా చేయబడిన దేవుని బిడ్డ నేటి దినమందు అర్పించవలసిన ఆ బలిపీఠం మీద అర్పణములు ఏమిటంటే ప్రార్థనలే. ప్రార్థనలే బలిపీఠములాయను, ప్రార్థనలే బలిపీఠములాయను.
కాబట్టి ఈ ప్రార్థన బలిపీఠం యొద్దకు వచ్చి ఉదయము సాయంకాలము ప్రార్థనలను మనం అర్పణగా దేవునికి అర్పించవలసిన వారమై ఉంటూ ఉన్నాము, గ్రహించాలి. పాత నిబంధన కాలంలో నిత్యము ఏడాది 2 గొర్రెపిల్లలను తీసుకొని ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి ప్రతిదినము వారు ఏ విధంగా అర్పణ చేసేవారు, నేటి దినముల యందు ఉదయము సాయంకాలము ఈ యొక్క ప్రార్థనలు మరి మనము దేవుని సన్నిధిలో సమర్పణ చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము, గ్రహించండి. అలాగూ మనం ప్రార్థనలు చేసినప్పుడు జరిగేటటువంటి కార్యాలను గూర్చి 42వ వచనం నుండి మనం చూస్తే ఈ మాటలకు మనకు కనబడుతున్నాయి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. ఇలాగున ప్రార్థన చేసేటటువంటి దేవుని పిల్లల యొద్దకు ఆయన వచ్చి నేను మిమ్మును కలుసుకొందును. సాక్ష్యపు గుడారములో ఎలాగూ ఆయన ప్రత్యక్షపరచబడుతూ ఉంటారు, ప్రత్యక్ష గుడారములో ఎలాగూ ఆయన ప్రత్యక్షపరచబడుతూ ఉంటారు. ప్రార్థన బలిపీఠము యొద్దకు వచ్చి బలులు అర్పించేటటువంటి తమను తాము సజీవ యాగముగా దేవునికి బలి అర్పణ చేసుకునేవారు, తమను దేవునికి తనువు నాదిదుగో అంటూ సంపూర్ణంగా అర్పణ అయిపోయే వారికి దేవుడే 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 దిగి వచ్చి వారిని కలుసుకొని వారితో మాట్లాడుతూ వారిని దీవిస్తూ ఉంటాడు అని 43వ వచనంలో అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును, నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నా మహిమ వలన ఆ యొక్క గుడారమును పరిశుద్ధపరుస్తాను అనేటటువంటి మాట. వారిని పరిశుద్ధపరుస్తాను, అతని కుమారులను అహరోనును అతని కుమారులను నేను పరిశుద్ధపరుస్తాను అని మరి దేవుడు తెలియచేసిన 44వ వచనం, నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను, నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను. అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరుస్తాను, అలాగే బలిపీఠమును పరిశుద్ధపరుస్తానని దేవుడు వాగ్దానము చేయించి ఉన్నారు. గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఓ మంచి మాట 45వ వచనంలో, నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడినై ఉందును. ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటాను. ఎంతో చక్కని వాగ్దానములను మనం ఇక్కడ చూడగలుగుతాం. నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారని తెలియచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 46వ వచనంలో మరి ఒక చక్కని మాట, నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశముల నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడిని యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు, నేను వారి దేవుడైన యెహోవాను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. 29 అధ్యాయాన్ని మనం ముగించుకుంటూ ఉన్నాము. 29వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయములు ఈ యాజకులైన వారిని ప్రతిష్ఠ చేయాలి. అలా వారికి బహిరంగంగా స్నానం చేయించాలి. రెండవదిగా వారికి వస్త్రములను తొడిగించాలి. ఏమేమిటి? చొక్కాయి, ఏఫోదు నిలువుటంగి, ఏఫోదు, న్యాయ విధాన పథకము, ఆ విచిత్రమైన నడికట్టు, తల పాగ, ఇవన్నీ అతని మీద పెట్టి అతనికి అభిషేకం చేయాలి. అలాగే బహిరంగ శుద్ధి, అంతరంగ శుద్ధి కూడా అవసరం కనుక మరి కోడెదూడను, కలంకం లేని పొట్టేళ్లను పాప పరిహారార్థ బలిగా, దహన బలిగా, సమాధాన బలిగా అర్పణ చేయాలి. కుడి చెవి కొన మీద, కుడి చేతి బటన వేల మీద, కుడి కాలి బటన వేల మీద రక్తాన్ని ప్రోక్షించి వారిని సిద్ధపరచాలి. ప్రియులారా, ఇలాగ 7 దినములు ఆ కార్యం చేయాలి. పిదప నిత్యము అర్పించేటటువంటి బలులు ప్రతి దినము ఉదయము సాయంకాలము ఏడాది గొర్రెపిల్లను అర్పించవలసిన వారై ఉంటూ ఉన్నారు. అలాగూ మనం చేయగలిగితే దేవుడు మీకు నేను దేవుణ్ణి ఉంటాను, మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, పరిశుద్ధపరుస్తాను, మహింపరుస్తానని చెబుతూ ఉన్నారు. అట్టి మహిమకు దేవుడు నిన్ను నన్ను మనందరినీ సంసిద్ధము చేయనుగాక. ఆమేన్. పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ముగించుకుంటున్నాం. మీ ఆశీర్వాదాలతో మాకు సెలవేము. ముఖ్యంగా నీ ఏర్పాటు జనాంగంగా మా తండ్రి మిమ్మును మేము కలుసుకొని మీతో మాట్లాడి నీ స్వరాన్ని విని
మా ప్రభా మీ యొక్క మహిమలోనికి మేము ప్రవేశించగలిగిన భాగ్యాన్ని మాకు దయచేయము. అందుకొరకు మేము నిత్యము మీ సన్నిధిలో ఆ ప్రార్థనా బలిపీఠము యొద్ద ప్రార్థనలు చేస్తూ మిమ్మల్ని మేము కలుసుకోవడానికి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికి కనబడుము, అందరితో మాట్లాడుమని ఈ ప్రార్థనలు చేసి మిమ్మల్ని మేము కలుసుకోవడానికి, మిమ్మల్ని మేము చూడడానికి, మీ స్వరాన్ని మేము వినడానికి అటు భాగ్యము ధన్యత ఈ సన్నిధి ధ్యానముల ద్వారా మా ఒక్కొక్కరికి ప్రసాదించి బలపరచుము, ఘనత కీర్తి పొందుము. మీ రెండవ రాకడ కొరకు మా అందరినీ ఆయత్తం చేయము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించుము. మామను శోధనను తీకుము, కిరును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి, ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.